ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు రాష్ట్ర ఐటీ పరిశ్రమలు మరియు మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వినూత్నంగా మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టారు. సోమవారం ఉదయం కేతనపల్లి మున్సిపాలిటీలోని 3, 4, 17, 19 వార్డులలో పర్యటించి స్థానికులతో ముఖాముఖి మాట్లాడారు. ఆర్కే ఓపెన్ కాస్ట్ గనులు జరుగుతున్న బ్లాస్టింగ్ వల్ల తమ ఇండ్లు దెబ్బతింటున్నాయని, విపరీతమైన దుమ్ము ధూళి వల్ల అనారోగ్యం పాలవుతున్నామని 4వ వార్డు ప్రజలు మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి ఈ ప్రాంతాన్ని ఓసీ ప్రభావిత ప్రాంతంగా గుర్తించి పునరావాసం మరియు ఇతర సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. సింగరేణి భూముల్లో ఉన్న నివాసాలకు గతంలో నిలిపేసిన జీవో 76ను అమలు చేసి పట్టాలివ్వాలని ప్రజలు కోరారు. దీనిపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మాట్లాడి అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టాలందేలా చూస్తారని భరోసా ఇచ్చారు. కాలనీలో బెల్ట్ షాపుల వల్ల తాము పడుతున్న ఇబ్బందులను మహిళలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై తీవ్రంగా స్పందించిన మంత్రి వివేక్ తక్షణమే బెల్ట్ షాపులను అరికట్టాలని అక్కడికక్కడే పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. పర్యటనలో భాగంగా 3 మరియు 18 వార్డులలో నూతనంగా నిర్మించనున్న డ్రైనేజ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలను రోడ్లు, విద్యుత్ స్తంభాలు, ఇంధనం ఇళ్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మార్నింగ్ వాక్లో ప్రజల సమస్యలు ఏమున్నాయి కనుక్కోవడానికి మార్నింగ్ వాక్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం ప్రత్యేకంగా RK4 గడ్డ మీద అక్కడ ఓసీ దగ్గర డస్ట్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, దుమ్ము ఎక్కువ ఉంది, మా ఇల్లులన్నీ కూడా క్రాక్ అవుతున్నాయి అని చెప్పి అక్కడ కంప్లైంట్ చేస్తే అక్కడ పోవడం జరిగింది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా నాకు ఆ కంప్లైంట్ రావడం జరిగింది. అక్కడ ప్రజలందరూ కూడా అన్నారు, సార్ 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ దుమ్ము, ఈ ఇంపాక్ట్ చాలా ఉంది సార్, ఎవరు కూడా పట్టించుకుంటలేరు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. నేను వారందరికీ కూడా విశ్వాసం కల్పించినాను. అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యేది అవసరం ఉన్నది. GM గారికి చెప్పినాను, ప్రపోజల్ పెట్టండి, దాంతోపాటు డస్ట్ లెవెల్స్ మానిటరింగ్ చేద్దాము, ఎక్కడైతే డస్ట్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయో దాన్ని ఎట్లా తక్కువ చేయాలని చెప్పి కూడా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బ్లాస్టింగ్ కూడా సింగరేణి ఓసీలో కొద్దిగా లో ఇంపాక్ట్గా బ్లాస్టింగ్ చేస్తే ఇల్లులు కూడా కాపాడేది అవసరం ఉంటుంది. నేను రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను, ఈ జియో నంబర్ 76 ఏదైతే బ్యాన్ ఉన్నదో ఇది సింగరేణి భూములకు ఈ రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్పి ఇంతకుముందు వారికి ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళొకసారి వారితో మాట్లాడి ఈ రిలాక్సేషన్ ఇప్పించి షిఫ్టింగ్ కూడా తొందరగా చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ఏంటంటే ఇతర వార్డులో కూడా వెళ్ళినప్పుడు నిజంగా మంచిగా CC రోడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ప్రజలు ఎక్కడైతే నాలీలు కావాలన్నారో అది కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. మనం RKPకి మొన్న కూడా నగర అభివృద్ధి దాంట్లో సుమారు ఎన్ని కోట్ల 15 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. వర్క్స్ అన్నీ కూడా టెండర్స్ కూడా అయిపోయినాయి. అగ్రిమెంట్ అవుతుంది 2 రోజులలో. పని కూడా తొందరగా స్టార్ట్ అయ్యి ఒక 15-20 రోజులలో పనులన్నీ కూడా పూర్తిగా అవుతాయి. అంతా ఓకేనా? ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా? కొంత ఇబ్బంది ఉంటుంది. ఏమవుతుందంటే ఖాళీ ల్యాండ్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తారు సార్. సక్సెస్ ఉన్న దగ్గర ఏమవుతుందంటే సింగరేణి చూడాలి 100% పైప్ లైన్ కూడా చేంజ్ చేయడానికి రెడీ. లేదంటే సార్ అన్నట్టు మిషన్ భగీరథ నీళ్ళు వస్తే బాగుంటాయి. ఇక్కడ అది ఫెయిల్ అండి. పైప్ లైన్ చేస్తాను కూడా చెప్పాను. కొద్దిగా ప్రపోజల్ reduce the impact of the blast, okay, so that this problem is ఇక్కడ GM గారు ఏమన్నా అంటే దాంట్లో ఇంపాక్ట్ గురించి మీకు సరే చెప్పండి. ఫస్ట్ టైం నువ్వు కలుస్తున్నావు. నేను ఇప్పుడు ఇక్కడ వచ్చాను, నాకు ఇది చెప్పిందా అదే అదే అన్న ఎప్పుడు 3-4 days వర్క్ స్టార్ట్ అయిపోతుంది సార్. టెండర్ ఇది మొత్తం బాగా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు చూసినా అదే బాధ.
ಯಾರೇನ ತಿರುಗು మొత్తం వర్షం వరద మొత్తం జాగా ఉందా ఇక్కడ వస్తుంది డ్యామేజ్ అయ్యింది. ఏదనుకున్నా నేను ఉంటాను.